సార్ చాలామంది ఉదయాన్నే నిద్ర లేవగానే హ్మ్. ఒక 2-2.5 లీటర్ల వరకు నీళ్లు తాగుతున్నారు హ్మ్. గడుపున. హ్మ్. కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రష్ చేసుకుంటున్నాం అనే నెపంతో హ్మ్. వామిటింగ్ అంటే వాళ్ళ శరీరంలో ఏర్పడే ఒక పచ్చటి ద్రవాన్ని కూడా కక్కుతున్నారు. హ్మ్. హ్మ్. అది మన లివర్ చేసేది, దానివల్ల చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నవి హ్మ్. అని చెప్తున్నారు. హ్మ్. ఉదయం వాటర్ తాగటం, హ్మ్. బ్రష్ చేసేటప్పుడు ఈ పేస్టులు వీటి హ్మ్. వల్ల కూడా మన హ్మ్. గట్ బ్యాక్టీరియాకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? యాహ్! డెఫినెట్‌గా అండి. సో, మనము గట్ బ్యాక్టీరియాకి పొద్దున వాటర్ తాగడం వల్ల కొంతమందికి మంచి జరగొచ్చు. కొంతమందికి చెడు జరగొచ్చు. నేను చాలా మందిని చూసాను. సార్ మాకు పొద్దున్న లేసి వాటర్ తాగితే ఒక లీటర్ గాని వాటర్ తాగితే మాకు మంచిగా మోషన్ ఫ్రీగా పాస్ అవుతుంది. అటువంటి వాళ్ళు చేయొచ్చు. సో, దానివల్ల గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది అని మనం చెప్పలేమనమాట. ఓకే. ఎస్పెషల్లీ మనం వాడే పేస్టుల వల్ల గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుందంటే మన పూర్వీకులు ఎవ్వరు వాడలేదు. మనం హ్మ్. వాడుతున్నాం. డెఫినెట్‌గా కొద్దిగా దెబ్బతింటుంది. బట్ మేజర్ ఎఫెక్ట్ దానివల్ల అనేది ఉండదనమాట.